లోక్సభ ఎన్నికల ప్రచారానికి 2 రోజులే టైం ఉండటంతో సభలు సమావేశాలతో బిజీగా గడిపారు నేతలు. నిజామాబాద్ చేవెళ్ల సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ హైదరాబాద్లో కేటీఆర్ రోడ్ షో చేశారు. ఇక జిల్లాల్లోనూ ప్రచారం స్పీడ్ పెంచారు అన్ని పార్టీల లీడర్లు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు అభ్యర్థులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్. కేసీఆర్ పై ఈడీ కేసు ఉందని, అందుకే మోడీకి భయపడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ లో మధు యాష్కి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు ఆజాద్. नरेंद्र मोदी जैसे आदमी भी आएंगे और केसीआर जैसे भी आएंगे जो ईवीएम की भी चोरी करेंगे, ये हमें मालूम नहीं। अगर हमें मालूम था कि ईवीएम की चोरी करने वाले लोग भी नेता और सरकार चलाने वाले ही लोग ईवीएम की चोरी करेंगे, तो शायद हम 10 बार ईवीएम इंट्रोड्यूस करने से सोचते। జగిత్యాల జిల్లా కోరుట్లలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఆ తరువాత నిజామాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మండవ చేరికతో జిల్లాలో టీఆర్ఎస్ బలం రెట్టింపైందన్నారు కవిత. ఓవైపు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతుంటే మోడీ గ్రాఫ్ తగ్గిపోతుందన్నారు కవిత. కవితను గెలిపించడం కోసం తాను టీఆర్ఎస్ లో చేరానన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. తన మిత్రుడు కేసీఆర్ ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానించినందుకే టీఆర్ఎస్ లో చేరానన్నారు. రాహుల్ గాంధీ గారిదేమో పెరుగుతలేదు, బీజేపీ పడిపోతుంది, కాంగ్రెస్ అందుకునే పరిస్థితి లేదు. అంటే అవకాశం ఎవరికి ఉన్నది? ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. టీఆర్ఎస్ లాంటి బలమైనటువంటి పార్టీలకు 16 మంది ఎంపీలు ఉంటే రేపు ప్రభుత్వంలో ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి ఓటమి భయంతోనే కరీంనగర్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నాయకుల్ని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ప్రచారం చేశారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర యువత నిరుద్యోగంతో సతమతమవుతుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం పదవులు అనుభవిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అభద్రతా భావం, ఓడిపోతామనే భయం పెరిగి ముఖ్యమంత్రి స్వయంగా అభ్యర్థిని హైదరాబాద్ కు పిలిపించి ఇంటెలిజెన్స్ నివేదిక చూపెట్టి ఎమ్మెల్యేల మీదనే ఆధారపడకుండా 5 ఓట్లు వేసినా 10 ఓట్లు వేసినా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, తద్వారా మానసికంగా ఒత్తిడికి గురయ్యే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని చేయడం ద్వారా కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ వ్యభిచారం లాగా అన్ని ఏం ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ చేసుకో, గెలిపే ప్రధాన ధ్యేయంగా నడవాలి. ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా ఖమ్మంలో ప్రచారం చేశారు. ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నగరంలో చేపట్టామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వేదిక పై నుంచి 18,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఖచ్చితంగా మన రైతులు ఖచ్చితంగా మహారాజు పరిస్థితుల్లో ఉంది. ఇంకోటి నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించడానికి రెండోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా తోగుటలో ఆయన ప్రచారం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రచారం చేశారు జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. టీఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడం సులభమవుతుందన్నారు. డెవలప్మెంట్ పనులు కావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చెప్పిండు మాకు జాతీయ హోదా కావాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు. వాళ్ళకు ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్ కూడా మాకు ఇవ్వలేదు. అదే అంటే మేము వాళ్ళతో లేదు కదా, అందువల్ల ఇవ్వలేదు. అందుకోసం అక్కడ ఎంపీ ఉంటే తప్పకుండా రాబో రోజుల ఇండస్ట్రీస్ కానీ కాళేశ్వరం టెంపుల్ జాతీయ హోదా కానీ అది తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటాం. ప్రచారానికి ఎల్లుండి వరకే గడువుండటంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు నేతలు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారాలు చేస్తూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు.